న్యూ ఇయర్ సందర్భంగా బల ప్రదర్శనలకు సిద్ధమవుతున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలు. విందులు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి క్యాడర్ను ఆహ్వానిస్తున్నారు పలువురు నేతలు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉంటే వీరవరంలో మాజీ మంత్రి తోట నరసింహం ప్రత్యేక విందు అరేంజ్ చేస్తున్నారు. జగంపేటలో తన అనుచరులు మద్దతుదారులు న్యూ ఇయర్ రోజున రావాలని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆహ్వానిస్తున్నారు. ఇక పిఠాపురంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు పెండెం దొరబాబు. జనవరి 1న శంఖావరంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలు. వరుసగా విందులు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి పనిలో పనిగా నేతలందరూ బిజీగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్, నేతలందరూ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ ఏర్పాట్లలో ఎట్లా జరుగుతున్నాయి న్యూ ఇయర్ ఏర్పాట్లు? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఉదయశ్రీ ఎన్నికల సందర్భంగా న్యూ ఇయర్ వేడుకలను బల ప్రదర్శన వేదికగా సిద్ధం చేసుకుంటున్నారు కాకినాడ జిల్లాలోని వైసీపీ నేతలు. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మార్పులు చేర్పులు వడపోతలతో క్లారిటీ తెచ్చుకొచ్చే పనిలో పడింది వైసీపీ. అదే దానికి తగ్గట్లుగానే కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం, అదేవిధంగా ప్రత్తిపాడు, జగంపేట ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రస్తుతానికైతే వాళ్ళకు సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే వాళ్ళ ముగ్గురికి కూడా ఆ విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే దీనికి సంబంధించి మొత్తం మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా మాజీ మంత్రి కాపు ఉద్యమ ఉన్న ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారని గత కొద్ది కాలంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. దానికి తగ్గట్లుగానే ప్రిపరేషన్ కూడా జరుగుతుంది. అయితే గత 4 సంవత్సరాలుగా ఆయన నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు నూతన సంవత్సర వేడుకలు చెప్పడానికి తన నివాసానికి రావద్దని కూడా గత 4 ఏళ్లుగా చెప్పేవారు. అయితే ఈ సంవత్సరం మాత్రం ఆయనకు అభిమానులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలందరినీ కూడా నూతన సంవత్సర వేడుకలకు తన నివాసానికి రావాలి, ఆత్మీయ సమావేశంలో పాల్గొనాలి, విందు స్వీకరించాలని కూడా మెసేజ్లు, అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే తనకు దగ్గర ఉండే క్యాడర్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఆహ్వానించిన సిచ్యువేషన్. అదేవిధంగా జగంపేట నియోజకవర్గానికి సంబంధించి జగంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబుకు వైసీపీ టికెట్ నిరాకరించింది. దాదాపుగా అక్కడ తోట నరసింహం బరిలో ఉండే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా కూడా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అయితే తోట నరసింహం గత 5 ఏళ్లుగా జగంపేట నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన భార్య పెద్దాపురం నుంచి పోటీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఇటు జగంపేటలో ఏదైతే తోట నరసింహం సంబంధించి వీరవరంలో తన సొంత గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎవరైతే తన అనుచరులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు హాజరు కావాలి, విందును స్వీకరించాలని కూడా ఆయన కూడా మరో పక్కన ఆహ్వానిస్తున్న సిచ్యువేషన్. అదేవిధంగా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆయన నిన్నే పవన్ కళ్యాణ్ కలిశారు. ఆయన క్లారిటీగా చెప్పారు, పవన్ కళ్యాణ్ పిలిచారు కాబట్టి నేను వెళ్ళానని చెప్పారు. అయితే ఆయన చివరి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన వైసీపీలో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చిన సిచ్యువేషన్లో ఆయన జగంపేటలో దాదాపు అనుచరులు కావచ్చు, 4 మండలాలకు సంబంధించిన క్యాడరు, ముఖ్య నేతలందరూ కూడా జనవరి 1 రోజున న్యూ ఇయర్ సందర్భంగా జరిగే విషెస్కి సంబంధించి అదేవిధంగా విందులో పాల్గొనాలని ఆహ్వానించారు. మరోవైపు ప్రత్తిపాడుకు సంబంధించి ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పర్వత పూర్ణచంద్రప్రసాద్ కూడా వైసీపీ టికెట్ నిరాకరించింది. ఆయన అదే రోజు శంఖవరంలో జనవరి 1 రోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. తన అనుచరులు కావచ్చు, ముఖ్య నేతలు, కార్యకర్తలు కూడా అందరూ వచ్చి తనను విందు స్వీకరించాలని చెప్తున్నారు. మరోవైపు పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పెండెం దొరబాబు కూడా వైసీపీ టికెట్ నిరాకరించింది. దీనికి తగ్గట్లుగా కూడా ఆయన కూడా ప్లాన్ చేసుకున్నారు, జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఆ రోజు కూడా ఆయన న్యూ ఇయర్ సందర్భంగా ఖచ్చితంగా ఒక ఏదైతే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, విందు ఏర్పాటు చేసుకున్నారు. అంటే మొత్తం ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి అందరు ముఖ్య నేతలు, ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీటుకి సంబంధించి డోకా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభంకు సంబంధించి ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఎందుకంటే గత 4 ఏళ్లుగా ఆయన దూరంగా ఉన్నారు పాలిటిక్స్కి, అదేవిధంగా ఈ విందుకు దూరంగా ఉన్నారు. అయితే ఈసారి మాత్రం ఆయన కూడా ఆహ్వానించడంతో ఏం జరుగుతుంది, అసలు న్యూ ఇయర్ వేడుకగా రాజకీయాలకు సంబంధించి ఈ మరో 3 నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్లాట్ఫామ్ చేసుకుని, న్యూ ఇయర్ ప్లాట్ఫామ్ చేసుకుని అందరినీ అభిమానులు కావచ్చు, అదేవిధంగా దూరమైన క్యాడర్ని ఆకర్షించే పనిలో ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతుంది ఉదయశ్రీ.